నా మీరు దగ్గర ఉండి పట్టు సార్కి ఇచ్చినట్లు అట్లా చేయి పట్టుకోండి. సార్కి ఇచ్చినట్లు మాట్లాడు. వాయిస్ మాట్లాడు. నా పేరు పొన్నుతం చంద్రశేఖర్, వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. డిజేబుల్డ్ అట్రాసిటీ యాక్ట్ 2016 వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి చట్టం ఇది. వైకల్యం కలిగిన వ్యక్తులను వైకల్యం పేరుతో కించపరుస్తూ దుర్భాషలాడినా, దూషించినా, వాటిపైన అఘాయిత్యాలకు పాల్పడినా, వైకల్యం కలిగిన వ్యక్తుల యొక్క సహాయ పరికరాలను ధ్వంసం చేసిన, వారికి వైకల్యం కలిగిన వ్యక్తులకు ఆస్తులకు సంబంధించి మోసపూరితంగా వ్యవహరించిన, ఇటువంటి వాటన్నింటినీ కూడా సెక్షన్ 92A ప్రకారంగా 5 లక్షల జరిమానాతో పాటు 5 సంవత్సరాల కఠిన శిక్షను విధించడం జరుగుతుందని చట్టంలో రూపొందించడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎర్రగుంట్లకు సంబంధించి జువారీ సిమెంట్ సంబంధించిన కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నటువంటి మధుసూదన్ అనే దివ్యాంగుడికి సంబంధించి వైకల్యం పేరుతో దూషించిన ఘటనపైన సోమవారం రోజు కడప జిల్లా ఎస్పీ గారి స్పందనలో బాధిత దివ్యాంగుడు ఫిర్యాదు చేస్తే ఈ రోజుకి కూడా ఎర్రగుంట్లకు సంబంధించిన పోలీసు వారు కనీసం ప్రాథమిక విచారణ జరపకపోవడం విచారకరం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈ విషయం పైన ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నరేష్ గారితో కలవడము, జరిగిన విషయాన్ని మాట్లాడడం జరిగింది. అయితే సిఐ గారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత దీనిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కడప ఎస్పీ గారితో కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం కోసం, వికలాంగుల రక్షణ కొరకు ఈ వికలాంగుల హక్కుల చట్టం 2016